బిర్యానీ కనబట్టలేదు మీ ఇద్దరికి మీ ఇద్దరు తీసుకెళ్ళాలి ఇదేంటి ముంతేనండి రైస్ ఏట్రా బిర్యానీ రా అది జాయింట్లు వింగ్స్ జాయింట్ సగం జాయింట్ అవగొట్టి లేదంట పెట్టరా. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూట్యూబ్ ప్రేక్షకులకి విజ్ఞప్తి. సో గైస్ ఈ రోజు అయితే నేను మా వాళ్ళందరితో గేమ్స్ ఆడించాలనుకోవట్లేదు, బిర్యానీ తినిపించాలనుకుంటున్నాను. సో అందుకే అందరినీ ఇక్కడికి ఫిల్ చేసి బిర్యానీ పెడదామని అయితే నేను ప్రిపేర్ అయిపోయాను అనమాట. నేనైతే బిర్యానీ వండేసాను, వాళ్ళు ఇంకా తినడమే లేటు. గైస్ మీరు బిర్యానీ కోసం రెడీయా? మను నువ్వు డబల్ రెడీ. పావని మిస్ అయిపోయింది గైస్ బిర్యానీకి. పావని వర్షిత ఉంటే ఇంకా బాగా తిందరు. పావనికి యాక్చువల్లీ బిర్యానీ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇంకా లేట్స్ లేకుండా వెంటనే వీళ్ళకి బిర్యానీ తీసుకొచ్చేసి హ్యాపీగా తినిపించి టేస్ట్ ఎలా ఉందో ఏంటో అన్ని కూడా కనుక్కుందాం, సరదాగా కాసేపు అలా టైం స్పెండ్ చేద్దాం. సో గైస్ వాళ్ళకైతే ఇన్విజిబుల్ ఫుడ్ ఛాలెంజ్ అనమాట. మీ అందరికి తమ్నెల్ చూసారు కాబట్టి ఆల్రెడీ అర్థం అయిపోయి ఉంటది. సో బిర్యానీ లేకుండా ఉన్నట్టు ఫీల్ అయి తినాలని చెప్తాను. మన వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. నార్మల్ గానే వాళ్ళ రియాక్షన్స్ పీక్స్ లో ఉంటాయన్నమాట. సో వాళ్ళ రియాక్షన్స్ కోసం నేనైతే లిటరల్లీ వెయిటింగ్, ఎస్పెషల్లీ మన మను రియాక్షన్స్ కోసం అయితే. సో చూద్దాం ఎన్ని గందరగోళాలు జరుగుతాయో, ఎన్ని ఫన్ మూమెంట్స్ వస్తాయో, ఎలా రియాక్ట్ అవుతారో. బ్లాగ్ ని వెంటనే స్టార్ట్ చేసి అసలైన ఫన్నీ టాస్క్ అయితే వెంటనే స్టార్ట్ చేసి చూసేద్దాం. గైస్ నేను వచ్చేసా, మీరు రెడీయా బిర్యానీ తినడానికి? సరే అయితే మరి తినండి. బిర్యానీ రా తినండి, కొద్ది స్లోగా తిని మోక్షి. ఒరే మీకే కళ్ళు కనిపించట్టుంటేనే మా ఇద్దరం అంత బాగా తింటున్నాం, మీకే పిచ్చి పట్టించిందిరా బాబు వీళ్ళకి. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఉల్లిపాయలు నిమ్మకాయలు ఉన్నాయి కదా అక్కడ బిర్యానీ అంటున్నారు. అరే ఇన్ని ఐఎస్పీకి తీసుకెళ్ళాలరా అండి, ఆడ కళ్ళు కనిపించట్లేదు రా. స్పర్శ ఇచ్చారికి సరిపోయింది. సైడ్ తినచ్చు కదా, నా దగ్గర కనబట్లేదు. ఒకసారి మీరు తినిపిస్తారా? బిర్యానీ కనబట్టలేదు మీ ఇద్దరికి మీ ఇద్దరు తీసుకెళ్ళాలి ఇదేంటి ముంతేనండి. తీసుకెళ్ళాలి కానీ ఇలాంటిలో కూడా అయ్యారు. పక్కన రైతా ఉంది అందుకో. ఇది నాలుగు ఏందండి అయ్యా మసాలా ఎక్కువ ఉంది కొద్దిగా. బాగా చేసుకోండి కొంచెం చెప్పు. నీ చేత్తో తినిపించగాట ఇంకా బాగుంది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నీకు రోపేస్తారు. ఎలా ఉంది? నిజంగా బిర్యానీ ఉంది. వచ్చిందండి వయ్యారి. ఇప్పుడే మెలకు వచ్చింది. ఎప్పుడు ఇలాగే చేస్తారా? ఈ మధ్య ఇలాగే చేస్తున్నారా? ఎప్పుడు ఇలా చేస్తారు? ఘాటుగా ఉందండి. వచ్చిండా సైంటిస్ట్? నాకు జాయింట్ ఇవ్వండి. తీసుకో లాగు. గట్లాగా కచ్చంబర్లో కొద్దిగా ఉప్పు తక్కువైంది. పర్లేదు ఉప్పు వేసుకోవచ్చులే. ఎలా చేయలేబంది డ్రింక్ కావాలి. డ్రింక్ కావాలా? కళ్ళు మూసుకోండి. ఓం భీం భీం. మీరు వస్తారని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. ప్లాస్టిక్ బాటిల్ కదా అది. అందులో డ్రింక్ ఉందిరా. ఇప్పుడు కళ్ళు నిజంగా దెబ్బేసినట్టున్నాయి. మీరేంటో మీ విధానాలేంటో. ఎదుగుదాం నాకు కావాలి అంటే నేను లాగేసుకున్నాడు రా. కొంచెం అంటే లాస్ట్ బంగారు తల్లి అందులో మూడు. బిర్యానీ ఎలా ఉందో చెప్పరా? బాగుంది. పాడైపోయిందా? నిజమేనా?
అది బిర్యానీ మాత్రం సూపర్ అంటే సూపర్ అసలు. గైస్ ఈ బాస్మతి రైస్ ఎవరు అన్నారు కానీ జీవితాంతం గుర్తెట్టుకుని ఇటువంటి బిర్యానీ నేను ఎక్కడ తినలేదు. నెవర్ ఎవర్. ఇది అనుమర్లి వారి చేతి వంట. చేతి వంట. yes ఎస్ బిర్యానీ అయితే సో బిర్యానీకి నువ్వు ఇచ్చే రివ్యూ? నేనైతే ఒక 1000కి 10,000 ఇస్తాను. ఓ మై గాడ్, ఇది నేను ఎప్పుడు చూడలేదు. అన్నట్టుంది గైస్. మీరు ఇచ్చే రివ్యూ? లేదా ఇచ్చిన తక్కువనండి, బాగుంది అనమాట. తినకుండానే ఎక్కువ వస్తుంది. పాప నువ్వు? బిర్యానీ ఎవరైనా తింటే దెబ్బకి కందిరి పట్టుతుంది. వాళ్ళు రోజు అంత పడుకోరు. బాగుంది బిర్యానీ. నువ్వు పడలేదా? అయిందా బాగైందా స్ట్రాంగ్ అందుకే పడలేదు. బా చాలా స్ట్రాంగ్ అంటే మా అందరిలో నిజం స్ట్రాంగ్ చాలా స్ట్రాంగ్. అంటే బిర్యానీ అంత దారుణంగా ఉంది, అందుకు కొంచెం కిక్ అయిపోయింది ఫుల్. వాటర్ తాగి అంత మొత్తుగా ఉందా? కొంచెం ఆగండి ఓకే వెయిటింగ్ మందర ఎంత ఉంది. ఓకే ఏంటి? వీళ్ళు ఆగుతారా? చేతితో ఒక మంచి రెస్టారెంట్ పెడితే ఎలా ఉంటది తెలుసా? చాలా బాగుంటది. మేము ఫస్ట్ మేమే వస్తాం మీ దగ్గరికి. బిల్లం కూడా దెబ్బతినద్దు మన. అంటే ఫస్ట్ రోజు ఆఫర్లు ఆడుతున్నా. నిజాయితీ పరులు. నిజాయితీ పరగడం మా చీకు చెప్పాడు కాబట్టి. సో గాయస్ మా అనుమర్లి బిర్యానీ ఎలా ఉందంటే మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి. చాలా బాగుంది. అసలు ఫస్ట్ వాళ్ళకి పెట్టకపోతే ఎలాగా? గైస్ ప్లీజ్ టేస్ట్. ఎలా ఉంది చెప్పండి, కామెంట్ లో పెట్టండి. మళ్ళీ ఇంకో బిర్యానీ రెసిపీ మా అనుమర్లి రెడీ చేస్తాను. ఐఎమ్ ఆల్వేస్ రెడీ ఫర్ యూ గైస్. నీకు ఒకటి చెప్పాలంటే చెప్పండి. వెయిట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్. ఒరే బండి బుస్కొట్టేస్తున్నావురా బిర్యానీతో. నీ రివ్యూ? గాయ్స్ ఇప్పుడైతే నాకు బిర్యానీ చాలా నచ్చింది, అందుకే నేను 10/10 ఇస్తాను. 10/100 ఇచ్చేస్తాను గాయ్స్. చెప్పి వెళ్తాను, అందుకే కొద్దిగా వాటర్ తాగుతాను. ఈ చేత కానీ రెస్టారెంట్ పెడితే నేను ఓపెన్ చేసి ఫస్ట్ నేనే తింటాను గాయ్స్. 150 రూపీస్ కి తింటాను గాయ్స్. రేట్లు కూడా ఆడే కాస్ట్ కూడా ఆడి రేట్ ఇచ్చాడు. 150 రూపీస్ అమ్మమ్మ. సో నెక్స్ట్ ఏం తింటారు? చేపల కూర అయినా చేసి తీసుకురానా? నాకైతే ఫుల్ డీప్ చికెన్ ఫ్రై కావాలి. అయితే కేఎఫ్సి తింటారా? KFC తింటా. మీరు కేఎఫ్సి కి రెడీయా? రెడీ. Fine. మీరు ఇప్పుడు ఇది తిన్న తర్వాత కూడా కేఎఫ్సి తినడానికి రెడీయా? Yes. నువ్వు రెడీ రెడీయా? రెడీ గాయ్స్. గాయస్ నాకు కేఎఫ్సి హండ్రెడ్ గుర్తొచ్చింది గాయస్, కానీ అమ్మే అక్కడ లేదు. KFC కేఎఫ్సి ఇస్తానండి 1400. 1400 100 రూపాయలకి దిక్కులో 1400 అంటాడు. నాకు ప్రామిస్ ఇచ్చింది ఇప్పుడు వరకు అది తెలియదు గాయస్. అది వ్లాగ్ లో లేదు, వ్లాగ్ చూస్తుంది కాబట్టి వ్లాగ్ లో వార్నింగ్ ఎవరా దానికి? ఒకసారి కాంతమ్మా నెక్స్ట్ వీక్ లో ఎవరైనా చెక్కేస్తారు మొత్తం అందన. సో విడిచేసేస్తావా? గుండె మొత్తం ఇంకా నాన్నలో గుండెలో ఉంటావు, ఇంకా అదేంటి కనబడదు. సో సెల్యూషన్ పెడతానండి. వేసేసాడు. బిర్యానీ తెచ్చాను కాబట్టి ఇప్పుడు మీ అందరి కోసం కేఎఫ్సి కూడా తెస్తున్నాను. ఇలాగే ఎక్సైటెడ్ గా ఉండండి. వస్తా. గైస్ సారీ రెడీ? సో అయితే మీరు అందరూ కళ్ళు మూసుకోండి. కేఎఫ్సి రెడీగా ఉన్నారు కదా? గైస్ నేనైతే మా వాళ్ళ కోసం కేఎఫ్సి తీసుకొచ్చా అన్నమాట. స్మెల్ కూడా ఏమి రావట్లేదండి, వీళ్ళు KFC అంటున్నారు. కళ్ళు మూసుకోమన్నారు. సో గైస్ నేనైతే రెడీ. వీళ్ళ కళ్ళుతో పాటు ముక్కు కూడా శ్మశానానికి వెళ్ళిపోయినట్టుంది గైస్. సో ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఎంత బాగా రెడీ చేశానో చూసారంటే కనుక షాక్ అయిపోతారు గైస్ మీరు. కమాన్ గైస్ ఓపెన్ యువర్ ఐస్. ఓ మై గాడ్. అసలు ఏం మాట్లాడుతున్నావు? నరాలు కట్ అయిపోయింది. ఒరే కళ్ళు కనిపించట్లేదు ఎట్రా? బిర్యానీ జాయింట్స్ వింగ్స్ అమ్మా నీకు కనబడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కనిపిస్తుంది. వింగ్స్ అవి అసలు వింగ్స్ జాయింట్ గా తించుడు ఒకసారి. అసలు నీ కన్ను కనబడుతుంది అసలు ఏడో అసలు. ఒరే నాకు షాక్ లేవకండి, ఇదిగో బిర్యానీ ఉంది అక్కడ. జాయింట్ గా నువ్వే తించుడు ఒకసారి. ఒరే నాకు కనిపిస్తుంది జాయింట్. ఇదిగో ఇక్కడ బిర్యానీ కూడా ఉంది. ఇగో చికెన్ పాప్కార్న్ చూడు. జాయింట్ ఇది. జాయింటే కాదు. జాయింట్ కాకపోవడం ఏంట్రా? జాయింట్ అది కుర్కురే ఏంటిది జాయింట్ గీయింట్ అంటున్నారు. ఒరే బిర్యానీ రా, ఇదిగో చూడు బిర్యానీ. ఇది ఇంకా బిర్యానీ. ఇగో చికెన్ పాప్కార్న్ చూడు. ఇగో ఇదిగో రా తిని చూడు కావాలంటే. ఇగో తింటున్నావు. తింటున్నావా? ముక్కలు తిన్నట్టుంది గాయ్స్. ఒరే పాప్కార్న్ రా.
మన జాయింట్ అన్న పాపకు నడుతున్నాడు జాయింట్ అది తీసేసుకున్నాడు. జాయింటే కాదు ఇది అసలు పాపకునే వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? బిర్యానీ అది. బిర్యానీ అందులో ఏదో పంపగలరు. బిర్యానీ కాదు అది. బిర్యానీరా? బిర్యానీ కాదు, నూడిల్స్ లాగా ఉంది ఇది. కారమన్నంలా ఉంది అది. వీళ్ళు నాకు కావాలని మీరు పెద్ద స్కెచ్ చేశారు. పెద్ద ప్లానింగ్ నేను నిజంగా తెచ్చినా తేలేదు అంటున్నారు మీరు. అది మేమనాలి. లేదురా ఉందిరా. ఎక్కడ కనబడుతుంది జ్యోతి మీకు? నాకేం కనిపించట్లేదు. ఏమిటండి మీరు మాట్లాడేది? కనబడట్లేదు అసలు. ఏదో తినచొస్తా నేను. కనబడకుండా ఎలా తింటావురా? నిమ్మకాయలు వేసారు అక్కడ అంతే. ఏదో ఉంది. ఉన్నాయండి మామూలు రైస్ లాగా ఉంది ఏదో. ఏముంది రైస్ ఇది? రైస్ ఏట్రా? బిర్యానీ రా. కారమన్నం అది. అదే జాయింట్లు వింగ్స్. ఇగో జాయింట్ సగం జాయింట్ అవగొట్టి లేదంట పెట్రా జ్యోతి. ఇగో బిర్యానీ, నిజంగా బిర్యానీ జ్యోతి. కారమన్నం అది. బిర్యానీయే. ఉప్పు కారం నిమ్మకాయ కలిపి ఇచ్చి బిర్యానీ అంటున్నారు. ఫుడ్ కలర్ ఇస్తారు. బిర్యానీ కదా, నువ్వేనా చెప్పే? కాదు ఊడిద్ది. మళ్ళీ చూస్తాను. చూస్తాను మొత్తం తినేస్తున్నాడు గైస్, నాకు అర్థమైపోయింది. కారమన్నం గాయస్, నూనె కారం వేస్తారు అన్నంలో. కాదు బిర్యానీ. నువ్వు తిని చూడు ఒకసారి. ఇప్పుడు నువ్వు తిని చూడు. ఇగోరా బిర్యానీ. చూసారా సార్ డబుల్ యాక్షన్? ఇట్స్ మైండింగ్ రే స్పైసీ. ఎవడ నీకు వంట నేర్పించాడు? పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. కాదు కేఎఫ్సీరా. అదేం కేఎఫ్సీ? కారమన్నకి తయారు తెలియదు. కేఎఫ్సీరా. ఇప్పుడు అట్ట చింపాను రా. కేఎఫ్సీరా. అందులో ఎడ్డు సిస్టర్ అయితే. ఏం మాట్లాడతాడు నువ్వు? హాస్ని నువ్వేనా నా సపోర్ట్ రా అమ్మ? ఇది బిర్యానీ నిజంగా బిర్యానీ ఎట్లా కూడా. ఇగో చికెన్ ఇగో చికెన్ నిమ్మకాయ. దాన్ని కూడా మనం చేద్దాం చిన్న పిల్ల పట్టుకొని. కారమన్నంకి బిర్యానీ కూడా తేడా తెలియదు అనుకోక. అదే నన్ను మించిపోయారు గైసీలు. నేను చేసిన దాన్ని నాకు రివర్స్ కొట్టి నాకు అర్థమైపోయింది గైస్. పోన్లో ఐఎమ్ సో సారీ, సరదాగా ఎండాలు చేశాను. ఇది కనిపిస్తుంది కదరా బిర్యానీ అసలు. చూడు ఇది కారమన్నంలా ఉంది. చూడు కారమన్నం చూడు. కారం కూడా ఎక్కువ వేస్తావు, ఉప్పు కూడా ఎక్కువ వేస్తావు. కారమన్నం కారమన్నం కూడా కాదు, ఏంటి అర్థం అవట్లేదురా. టేస్ట్ వెరైటీ ఉంది. ఎంత టేస్టీగా ఉంది కారమన్నం ఇది. కారమన్నం కాదు చెప్పండి. తల్లి నువ్వు దేవతవా ఏంటో అర్థం అవట్లేదు. కారమన్నం ఇది. మరి ఇంకా ఆపుతారా? మొత్తం అలాగే తినేస్తున్నారు అంతనా? సరే ఏట్లేదు కదా నాకు ఇచ్చేయండి, నేనే తింటాను. ఇది ఎవరికి వద్దు కదా. అదే ఇట్లే కారమన్నం అంటే మాకు చాలా ఇష్టం. మాకు కారమన్నం లేదు లేదు, నేను తింటాను. నాకు చాలా ఇష్టం కారమన్నం అంటే. లేదు లేదు, వదిలేయండి, నేను తింటాను. కారమన్నం తింటే చాలా మంచిది అని చెప్పారు. చలికాలంగా కొంచెం తినాలి. తినాలి. అగోండి నిమ్మకాయ కూడా తినాలి. ఏటి లేకుండా నీవు ఎలాగొచ్చాయి గైస్ ఇవి? ఏది లేదని చెప్పి దుమ్ములు మిగిలిచ్చారు నాకు. ఏటి లేవని చెప్తున్నారు మళ్ళీ. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. నన్ను పెద్ద ఎరిపప్పని చేశారు గైస్ అందరూ. ఈడు మరీ నువ్వు మా అందరం చేస్తావు. ఏంటది? కారణం తెచ్చి మళ్ళీ కేఎఫ్సీ అంట. ఎర్రగా కన్నా వంకరగా అయితే ఉన్నాయి గైసాడు వీళ్ళు. బాబు యాడ్ చేసిన చాలా ఇంక ఇప్పటికైనా ఒప్పుకోండి. ఏమైనా యాక్టింగ్ చేస్తాం ఇక్కడ. ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాం కదా. ఉన్నట్టేం కాదు. మీకోసం కేఎఫ్సీ తెప్పించి పెడితే ఏంటి ఎలా మాట్లాడుతున్నారు? నేనేదంతా సరదాగా జోక్ చేశాను. కేఎఫ్సీ బాగా తిట్టాను. దాన్ని తిట్టినా పర్లేదు. ఏమండో ఇది విన్నారా? గైస్ నాకు అర్థమైపోయింది గైస్, మొత్తం సీన్ అంతా అర్థమైపోయింది. మీకు కూడా అర్థమైపోయింది అని నాకు అర్థమైంది. వీళ్ళకి నేనేదో చేసి సరదాగా ఫన్ క్రియేట్ చేసి మీ అందరినీ నవ్విద్దాం అనుకుంటే వీళ్ళు నాకు పెద్ద షాక్ ఇచ్చారు. ఇక నేను ఎంత మాట్లాడుతున్నా ఎవరి పనులు ఉన్నారు. అసలు ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు అనమాట. జీవించేస్తున్నారు గైస్, ఒక్కొక్కరు మామూలు లేరు అసలు. నువ్వు జీవించేస్తున్నావు. అక్కడ ఏటో తిన్నాం కదా. కారం పెట్టుకొని ప్లేట్ ఫిల్ చేస్తే ఖాళీ ప్లేట్ ఇచ్చేసి ఏమీ లేదు కారమన్నం అని అంటున్నారు. ఇంకేం చేయమంటారు? కారమన్నం ఎందుకు వద్దు ఇచ్చారండి, ఖాళీ ప్లేట్ ఇచ్చారు వాళ్ళు. ఏంటి గాయస్ ఇంత మోసమా? వీళ్ళల్లో ఎంత టాలెంట్ ఉందని ఈ వ్లాగ్ లో నాకు తెలిసింది గైస్. నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. ఇది బేభత్సమైన నట్లున్నారు గైస్, జీవిస్తున్నారు ఒక్కొక్కరు. సూపర్ సూపర్. సొంత ఇంట్లో వాళ్ళు ఎంత మోసం చేస్తారు. వింగ్స్ ఎక్కడా అని బోన్ మిగిల్చారు.
సాస్ ఎక్కడా అని కప్పు మిగిల్చారు. అక్కడ ఏంటో చూపెట్టాను. బిర్యానీ అదే కదా చేపలు రావడానికి అని చెప్పి ఉప్పు కారం కలిపి దాంట్లో ఉంచితే బిర్యానీ ఎక్కడా అని చెప్పి ఖాళీ ప్లేట్ మిగిల్చారు. అది కారం అన్నమాట. మనం తిన్నాం బిర్యానీ తినలేదు. ఎస్ గాయ్స్ గైస్ వీళ్ళ ఓవర్ యాక్షన్ ఎలా అనిపించిందో మీరైతే డెఫినెట్ గా కామెంట్ చేయండి గైస్. వీళ్ళ యాక్టింగ్ అయితే చూసి తట్టుకునే ఓపిక నాకైతే లేదు. నాకు అసలు లేదు. మీ యాక్టింగ్ మీరే తట్టుకోలేరా? అది ఓవర్ యాక్షన్ అనిపిస్తే కామెంట్స్ లో చిన్న ఓవర్ యాక్షన్ పెట్టండి. అదే అది నిజమే కదా, పెట్టండి. ఎందుకు వీడికే పడతారు గైస్. నాకు వీళ్ళు పెట్టకండి అమ్మా, మోసం చేశారు నాకు వీళ్ళు. నాకు అసలు వద్దు, అసలు ఈ మాట వినదలుచుకోలేదు నేను అసలు. సార్ బాబోయ్ పోలా అదిరిపోలా. మల్టీ టాలెంట్ అని పెట్టండి గైస్. మనోహర్కి మామూలుగా లేదు అసలు. మల్టీ టాలెంటెడ్ మను నువ్వు ఎప్పుడైనా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తాను ఏం పెట్టుకో. మల్టీ టాలెంటెడ్ మను చాలా మాటలు చేశారు, మాట్లాడు నాకు. మ్యాజిక్ మోక్ష చాలా మ్యాజిక్ చేసి వింగ్స్ లో ఉన్న చికెన్ అంతా అవగొట్టి దుమ్ముడు ఉంచాడు గైస్. అక్కడ ఏంటి లేదు. మ్యాజిక్ మోక్ష ఈవిడ హాసిని సైలెంట్ గా ఉండి మొత్తం తినేసింది కానీ చాలా ఏం తినలేదు, కారమే తిన్నాను. ఇంకా చేతిలో నిమ్మకాయ పట్టుకుంది. పాపం ఎంత కారంగా ఉందో. మధ్యలో నిమ్మకాయ వేసుకో. ఈవిడ జిగ్ జిగ్ జ్యోతి మామూలు జిగిజిగిలాడించింది ఆవిడ. చిన్ను ఇంకా జిలేబీ జ్యోతి, జంతిక జ్యోతి. అదంటే అవడంటాడా గైస్ నన్ను మామూలుగా కాకుండా చాలా పెద్ద వెర్రి వెంగళప్పని చేశారు ఫ్రెండ్స్ వీళ్ళందరూ. సో మీకైతే ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో డెఫినెట్ గా కామెంట్ చేయండి. మా వాళ్ళు మాత్రం నాకు చుక్కలు చూపించారు. నేను వాళ్ళతో ఏదో చేద్దాం అనుకుంటే వాళ్ళే నాకు షాక్ ఇచ్చారనమాట. సో మీరు మాత్రం డిసప్పాయింట్ అవ్వకుండా ఫన్ అయితే ఇచ్చానని నేను అనుకుంటున్నాను. కాబట్టి డెఫినెట్ గా మన వీడియోకి Guys, ఎంత బాగుందంటే బిర్యానీ చాలా బాగుంది. మాతో పెట్టుకుంటే ఎలా ఇన్విజిబుల్ ఫుడ్ అంట, ఇన్విజిబుల్ బిర్యానీ అంట. చెప్పి నాకు గోల్ కట్టేస్తారు. ఎర్రిబాగులు చేస్తారండి మమ్మల్ని. బిర్యానీ అంట. ఎర్రగడ్డలు చేస్తారు guys మామూలు అందరూ. పెద్దగా ఉల్లిపాయలు పెద్ద నీటికి ఉన్నట్టు ఉల్లిపాయలు కూడా కట్ చేయడం రాదు. ఏదమ్మా నువ్వే తర్వాత మంచి బిర్యానీ పెట్టాను కదా. ఏటమ్మా నీకంటే రెస్టారెంట్ ఎట్లా నీ చేతితో కొట్టుకొని ఫస్ట్. సరే గైస్ మీ అందరికి వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన వీడియోకి లైక్ చేసుకోండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ని ఇలాగే ఇంకా మంచి మంచి వీడియోస్ తో మళ్ళీ మేము ముందుకు వస్తూ ఉంటాం. స్టే ట్యూన్.